దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, క్రీస్తును ధరించుకొని ఆయన యొక్క మార్గాల్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రం ధ్యానించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, దేవుడు ఆయన ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను మనము ధ్యానించినప్పుడు ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు కొరకు మనం ప్రార్థించగలుగుతాము. ఎప్పుడైతే ఆ వాక్య వాగ్దానాలను మనం ప్రార్థిస్తూ ఉంటామో, ఒక దినాన దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఎంతో గొప్పగా నెరవేరుస్తారు. దేవుడు తప్పకుండా తన ప్రజలైనటువంటి వారి పట్ల ఆయన యొక్క వాగ్దానాలను నెరవేర్చి తగిన సమయమందు తన ప్రజల్ని ఆయన తప్పకుండా దీవిస్తారు, హెచ్చిస్తారు. కనుక ఆయన కొరకు నీవు కనిపెట్టుకొని ఉండు, ఆయన యొక్క మార్గాల్ని అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా దేవుడు నిన్ను ఎంతో గొప్పగా హెచ్చిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారి ఇంటి వారికి నీ గొప్ప రక్షణ కలిగి చేయండి అయ్యా. వారిని వారి పిల్లల్ని గొప్పగా పోషించండి. ఇదిగో వారు ఎటువంటి లోటు కలిగి ఉంటున్నారు, చింతతో జీవిస్తున్నారు చూస్తున్న దేవుడు. కనుక వారిని వారి పిల్లల్ని ఏ రీతిగా మీరు ఆశీర్వదించిన ఉన్నారు తండ్రి, అది వారు తెలియకపోయినప్పటికీ ఇదిగో ప్రతిరోజు నమ్మి నీ వాగ్దానాలు నమ్మి ప్రార్థించుకునేలాగున సహాయం చేతండి. వారి యొక్క ఉద్యోగాల్లో, చదువుల్లో, వ్యాపారాల్లో, పనిపాటల్లో, సమస్తంలో మీరు తోడుగా ఉండండి. ఆ పనుల దగ్గర, ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో ప్రతి ఒక్క కష్టము, నష్టము, అపాయముల నుంచి వారిని తప్పించండి. నీ యొక్క సన్నిధి బహుబలముగా తోడుగా ఉంచి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.